గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి ఎక్కించడం ఆనవాయితీ. నిన్న జల్దీ కార్యక్రమం ఉండి కార్యక్రమం జరిగింది. గత సంవత్సరంలో 8,06,540 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరము 8,38,370 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అంటే ఆదాయం కూడా ఈ జాతర వల్ల పెరిగి ఉన్నది. కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవలు అందించిన వారికందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పలమనేరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు 2024 సంవత్సరం గంగా జాతర శిరస్సు మరియు అమ్మవారి దివదర్శనము జలది ఈ 3 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. మామూలుగా అయితే మన పలమనేరులో 13, 14, 15 అని ప్రతి ఒక్కరికి జాతరని మనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలిసినది. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినందువలన ఈ జాతరను ఆర్డీఓ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ఒకటే రోజు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు. వారి ఆదేశాల మేరకు ఈ జాతరను 20, 21, 22 తేదీలలో జరుపుకోవడం జరిగినది. దీనికి ఈ 20, 21, 22 అనేది చాలామందికి తెలియట్లేదు. కాబట్టి దీనికి ముఖ్య కారణము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాలను ప్రతి ఒక్కరికి స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ విషయాన్ని చేరవేశారు. చాలా ధన్యవాదాలు. మరియు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా వారి యొక్క ప్లాన్ ప్రకారము ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అత్యంత వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగినది. చాలామంది కూడా చెప్పినారు ఈసారి చాలా సంతోషంగా జరిగింది. కాబట్టి భక్తాదులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి తెలుపుతున్నాము. తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా వీధుల యందు పురవీధుల యందు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరలో అత్యంత ముఖ్య పాత్ర కూడా వహించారు. కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో మతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్క అందరూ కలిసి ఈ జాతరను కలిసికట్టుగా జరపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి భక్తాదులందరూ కలిసి ఈ విజయాన్ని చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకో ముఖ్యంగా మనము గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి ఎక్కించడం ఆనవాయితీ. నిన్న జల్దీ కార్యక్రమం ఉండి కార్యక్రమం జరిగింది. గత సంవత్సరంలో 8,06,540 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరము 8,38,370 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అంటే ఆదాయం కూడా ఈ జాతర వల్ల పెరిగి ఉన్నది. కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవలు అందించిన వారికందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శుక్రవారం 4 గంటలకు పంపించిన చీరలు రేపు అనగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వేలం వేయబడను. కానీ భక్తాదులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ చీరల వేలం పాల్గొనగా కోరుచున్నాం. వారి ఈ ఉండి పర్యవేక్షణ నిమిత్తము మా దేవాదాయ శాఖ ఆఫీస్ సిబ్బంది రాధిక గారు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు. అయిపోయిందా? ఎవరిదైనా అయిపోతే చెప్తే తీసుకోండి. ముందు వద్దండి. బాబు ఇవన్నీ అయిపోతే నేను తీసుకుంటాను. బా అయిపోయిందా? పేమెంట్ అయిపోయిందా? ಯಾವ ಊರಿಗೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗೋದ್ಯಾ? బాబు ఇవన్నీ అయిపోతే నేను తీసుకుంటాను. బా
అయిపోయిందా పేమెంట్ అయిపోయిందా ఓ మెల్లి పడేగా మొత్తం చేయండి ఆయన కనపడేస్తామా